వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మక్క దేవతలు ఉండే కోణను చూడబోతున్నాం. ఇలాంటి మరి ఎన్నో అప్డేట్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర. హలో ఫ్రెండ్స్, గతంలో ఒక వీడియో చేశాను, ఇంతకుముందు ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. చాలామంది చక్కగా చూశారు, చాలామంది వచ్చారు. ఇక్కడ ఏమంటే గత పూర్వజన్మంలో చాలామంది మా గ్రామస్తులు, మా గ్రామము, మా విలేజ్ నేను చెప్తానండి, ఇక్కడ వెలిసినటువంటి అక్కదేవతలు పూర్వం నుంచి కూడా మా పెద్దల కాలం నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. కాకపోతే ఏంటంటే శుక్రవారము సోమవారం ఇక్కడ పచ్చ వేస్తారు. పచ్చ వేసి అనుకున్న కోరికలు మాకు నెరవేరాలమ్మని మొక్కుకుంటారు. వాళ్ళ మొక్కులు నెరవేరుతాయి. కాకపోతే ఏంటంటే గతంలో ఒక వీడియో తీశాను, చాలామంది వచ్చి చక్కగా ఇక్కడ పూజలు చేసుకొని పోయినారు. అనుకున్న కోరికలు నెరవేరినాయి. భూత బేత గ్రహ బాధలు కూడా పారిపోయినాయి. అన్ని లక్షణాలు సకల విధాలుగా కూడా బాగున్నారు. విద్యా రావాల్సిన వాళ్ళు కూడా మొక్కుకొని మా మొక్కులు అమ్మ తీర్చు తల్లి అని మొక్కుకొని చాలామంది వచ్చిపోయినారు. కర్ణాటక దేశం నుంచి వచ్చినారు, తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా వచ్చినారు. వివిధ దేశాల నుంచి కూడా చాలామంది చక్కగా వచ్చి చూసిపోయినారు. ఈ శూలాలు కూడా అమ్మవారికి చేయించిపోయినారు. 7 ఏళ్ల వయసు బిడ్డకి బాగలేకపోకనుంటే, నడచలేకపోకనుంటే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసింటే వాళ్ళు మొక్కుకున్నారంట, అమ్మ మా బిడ్డకు బాగా చక్కగా ఉండి ఏ ఇబ్బంది లేకుండా బాగుండి నడిచి రోగం పోయినాదంటే కానీ మేము వస్తాము తల్లి, నీ కోనేరుకు వచ్చి మొక్కుకుంటామమ్మని నేనంట. ఈ కోన వచ్చేసి నక్కరాళ్ళ కోన అంటారు. సత్యసాయి డిస్ట్రిక్టు, కదిరి తాలూకా, గాండ్లపెంట మండలం, మలమేదపల్లి గ్రామము, కర్ణంవారిపల్లి విలేజ్. కర్ణంవారిపల్లి విలేజ్ నుంచి కూడా ఇక్కడికి ఎంత దూరం ఉందంటే దాదాపు అంటే 2 కిలోమీటర్స్ ఉంది, 2 కిలోమీటర్లు. వారం శుక్రవారం సోమవారం వచ్చి నేను ఇక్కడికి వచ్చి పూజ చేసి వచ్చిన భక్తాదులకు చూసి పంపిస్తాను. జ్యోతిషుని చెప్పగలుగుతాను. దయాలు భూతాలు ఏదన్నా ఉన్నా కానీ నేను భద్రింపులు చేస్తాను. సంతానం లేని వారికి, అడిగిన వారికి ఆడ సంతానము ఇస్తారు తల్లిగారు. ఇక్కడికి వచ్చి ఈ కోనలో మునిగి ఒడిబియ్యం కట్టుకొని ఇక్కడ వచ్చి పూజ చేసుకొని తొట్లి కట్టి 3 ఊపులు ఊపి ఆ అమ్మగారిని మనసు మదినందు కలుసుకొని మనసు పూర్తిగా సత్యపురుషులు ఇద్దరు వచ్చి పూజ చేసుకొని తల్లిగారిని పూజ చేసుకొని వెళ్తారు చాలామంది. గతంలో ఒక వీడియో పెట్టాను. ఇక్కడ ఒక గుడి స్థాపించాలని కూడా నా యోచన ఉంది, అనుకున్న విధానంలో కూడా. కానీ ఇంతకుముందు చాలామంది కాల్ చేసి ఫోన్ మాట్లాడినారు. నా మొబైల్ నెంబర్లు కూడా చెప్తాను. ఇప్పుడు కూడా సహకరించాలని కూడా నేను మనస్ఫూర్తిగా ఆ తల్లిగారు పాదాభివందనం పూర్తిగా నేను వేడుకుంటున్నాను. 9908 06435 ఒక నెంబర్ ఉంది. మరొక నెంబర్ వచ్చేసి అది ఫోన్పేనే ఉంది, వాట్సాప్ ఉంది. దీనికి వాట్సాప్ ఉంది 9505096245. అటువంటి నెంబర్లు నేను ఇంతకుముందు కూడా నేను పెట్టాను. ఇక్కడ నుంచి కాకపోయినా కానీ దేశ విదేశాల నుంచి కూడా కాల్ చేసి మాట్లాడినారు. కాకపోతే ఏంటంటే ఎవరన్నా కానీ మహాతల్లి గారు గుడి స్థాపించాలని ఉంటే నేను ఇక్కడ ఉంటాను. మీరే ఇక్కడ ముందరుండి మీ చేతులారా చేయించాలని, చేయించిన వారికి సకల సంపదలుగా ఆరోగ్యంగా కూడా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను, గుడి స్థాపించాలని. కాకపోతే గుడి ఇక్కడ కాదు, ఈ తల్లిగారు ఉండే ఇట్లా ముందర ఖాళీ